నిన్న నడిరాత్రి న్యాయదేవత కలలో కనిపించింది. ఆమె చేతిలో ఉన్న తరాజులో ఆశ్చర్యంగా ఒకవైపు రాజు కూర్చొని ఉన్నాడు, మరోవైపు వ్యాపారి కూర్చున్నాడు. మొగ్గు మాత్రం వ్యాపారి వైపే ఉన్నది. కారడవిలో కార్చిచ్చు మధ్య పరిగెత్తుకుంటూ డార్విన్ అరుస్తున్నాడు. జీవ పరిణామం అంటే మనిషి మృగంగా మారడం కాదురా, మార్పు అంటే పేర్లు మార్చడం కాదురా అని. ఏమో గుర్రం కూడా ఎగరవచ్చని ఒకప్పుడు అనుకున్నా. మాయా గుర్రం ఒకటి గగనతలములో ఎగురుతున్నది. నెటిజనుడుగా మారిన సిటిజనుడా, కొయ్య గుర్రానికి రెక్కలొచ్చి నీ నట్టింట్లో వాలింది తెలుసునా నీకు? దాని మీద రాజదండం వేలాడుతున్నది చూడు. వేద పఠనంలో ఏదో తేడా వచ్చింది విను. గాయపడిన తెల్ల పావురం ఒకటి నెత్తురోడుతూ నా భుజం మీద వాలింది. ఇప్పుడు మాట్లాడు. తన మెడ మీద మరో తలకాయతో రాజు నడుస్తున్నాడు. చూపుడు వేలు చెబుతున్నది, పైవాడెవడు వద్దే వద్దని, కిందివాడు కావాలని, గద్దె మీద కాదు నేల మీద కూర్చుండేవాడు కావాలని. దైవాంశ సంభూతుడు వద్దు, మానవాంశ ఉన్నవాడు కావాలి. సేవకుని ముసుగు తొడిగిన దోపిడీదారుడు వద్దు, గాడిదను జాతీయ జంతువుగా ప్రకటించే గట్స్ ఉన్నవాడు కావాలి. నా కిర్రు చెప్పులను సింహాసనం మీద నుంచి పాలించే మనగాడు కావాలి. రాళ్లను చూపి రత్తాలని చెప్పే బీహార్లు వద్దు. నా దేశాన్ని రంగుల్లో కాదు రూపురేఖలను మార్చే అధునాతన రూపశిల్పి ఒకడు ఇప్పుడే కావాలి. మనుషులంతా వీధుల్లో చేరి నరుక్కుంటున్నట్టు, రక్తం ఏరులై పారి పవిత్ర గంగా నదిలో కలిసినట్టు పాడుకలొకటి వచ్చింది. పట్ట నిజమై తీరుతాయి. మెల్లమెల్లగా కుర్చీకి పూనకం వచ్చి దేవుడిలా మారిపోతున్నది. కుర్చీ గుణం. ఇప్పుడు కుర్చీ మీద కూర్చుండేవాడు వద్దు. ఆ కుర్చీని మడత పెట్టేవాడు కావాలి.